అమెరికాలో తెలుగు విద్యార్థులకు అండగా ఉంటాం. పార్టీ తరఫున న్యాయ సహాయం అందిస్తాం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అమెరికా వెళ్లి వివిధ కారణాలతో ఇబ్బందులు పడే తెలుగు విద్యార్థులకు అండగా ఉంటామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హామీ ఇచ్చారు. ఎన్నో ఆశలతో ఉన్నత విద్య కోసం వెళ్లిన విద్యార్థులు అవగాహన లేక ఏమైనా తప్పు చేస్తే వారికి బీఆర్ఎస్ అమెరికా విభాగం తరఫున న్యాయ సహాయం అందిస్తామన్నారు. అమెరికాలోని టెక్సాస్ యూనివర్సిటీ డాలస్ విద్యార్థులతో మంగళవారం జరిగిన ముఖాముఖిలో వారు అడిగిన ప్రశ్నకు కేటీఆర్ సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమెరికా వచ్చిన విద్యార్థులు ఏదైనా కారణంతో తిరిగి వస్తే ఆ విద్యార్థితో పాటుగా వారి కుటుంబం ఎంతో ఆవేదనకు గురి అవుతోంది. ఈ కారణంగానే తాము అండగా నిలవాలని నిర్ణయించుకున్నామన్నారు. విద్యార్థులు అమెరికా చట్టాలు, సమాజంలో వస్తున్న మార్పులను అర్థం చేసుకుని మసలాలని సూచించారు. లక్ష్యం వైపు సాగే క్రమంలో అవరోధాలు ఎదురైనా నిబద్ధతతో ముందుకు పోవాలన్నారు. నూతన ఆవిష్కరణలపై దృష్టి సాధించాలన్నారు. కష్టపడితేనే కళ్ళ సాకారం అవుతాయనేందుకు మాజీ సీఎం కేసీఆర్ జీవితమే సాక్ష్యమన్నారు. అమెరికాలో చదువుకొని భారత్ తిరిగి వచ్చాక కంపెనీలు ప్రారంభించాలని విద్యార్థులను కోరారు. దేశాభివృద్ధిలో, తెలంగాణ అభివృద్ధిలో విదేశాల్లోని యువత భాగం కావాలని, మన దేశంలో ఎన్నో సవాళ్లు ఉన్నప్పటికీ అనేక అవకాశాలు ఉన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని అక్కడ విద్యార్థులు కేటీఆర్ సుదర్శన్. మరి ఇప్పుడు ఇది జూన్ 2 తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ పూర్తి చేసుకుని విజయవంతం వైపు ముందుకెళ్ళిన నేపథ్యం, అదేవిధంగా జూన్ 2 ప్రత్యేక రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఉత్సవాల్లో పాల్గొనడానికి, అదేవిధంగా బీఆర్ఎస్ నాయకత్వంలో జరిగే సమావేశాల్లో పాల్గొనడానికి కేటీఆర్ యుఎస్ వెళ్ళటం జరిగింది. అక్కడ డల్లాస్లో ఆయనకి సంబంధించి భారీ ఎత్తున ఘన స్వాగతం జరగటం, అనేక కార్యక్రమాలు కొనసాగించడం, బీఆర్ఎస్ యొక్క నాయకత్వం, అభిమానులు, అదేవిధంగా ఇక్కడ తెలంగాణ నుంచి పెద్ద నాయకత్వంతో కూడా వెళ్ళిన పరిస్థితిని మనం చూస్తాం. గత 4-5 రోజులుగా అమెరికాలో కేటీఆర్ రామారావు గారి కార్యక్రమాలు కొనసాగుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఐటీకి సంబంధించిన నిపుణులు, అదేవిధంగా సీఈఓలు, ప్రముఖ పారిశ్రామికవేత్తలు, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ముఖ్యమైన అనుచరగణం, అక్కడున్న సంబంధికులు, అనుబంధ విభాగాలకు సంబంధించిన వారు, అదేవిధంగా తెలంగాణ నుంచి అక్కడ ఉండి యుఎస్ బేస్గా ఉండి, అదేవిధంగా వివిధ రాష్ట్రాల్లో ప్రధాన భూమిక వహిస్తూ ప్రముఖ పారిశ్రామికవేత్తలుగా, ప్రముఖ వ్యక్తులుగా వ్యాపార రంగాల్లో ఎదిగి ఉన్న వాళ్ళంతా కూడా కార్యక్రమాల్లో పాల్గొనటం, సమావేశం పెట్టడం, ఇవన్నీ కూడా మనం చూసాం. ఈ సందర్భాల్లో ఇప్పటికి దాదాపుగా రోజుకి 3-4 కార్యక్రమాల్లో అక్కడి నుంచి వాళ్ళ అఫీషియల్ ఛానల్ లైవ్లు కానీ, ఫుటేజ్ కానీ, వీటన్నింటిలో కూడా చూస్తూ ఉన్నాం. ఇక్కడ అమెరికాలో తెలుగు విద్యార్థులకి సమస్యలు అనేవి ఎక్కువగా ఉన్నాయి. ఈ మధ్య ట్రంప్ వచ్చిన తర్వాత అనేక సంస్కరణలు తెచ్చే క్రమంలో అక్కడ స్థానికులకి ఉద్యోగులు పెరగటం, అదేవిధంగా ఇతర దేశాల నుంచి వచ్చే వాళ్ళకి తగ్గించటం, రకరకాల కారణాలు, రకరకాల కోణాలతోటి అక్కడ ట్రంప్ విదేశాల నుంచి వచ్చే విద్యార్థులు, అదేవిధంగా ఈ విదేశాల నుంచి ఉద్యోగాల కోసం వచ్చే యువత మీద వాళ్ళని కట్టడి చేసే విధంగా అనేక ప్రయోగాలు చేస్తూ ఉన్నారు. అందులో భాగంగా కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు. తెలుగు విద్యార్థులకు అండగా ఉంటామని, అనేక సమస్యల్లో వాళ్ళకి పూర్తి స్థాయిలో సహకరిస్తామని కూడా చెప్పారు. అదేవిధంగా భారతదేశ యువత మీలాంటి వారి కోసం ఎదురు చూస్తుంది, అక్కడికి వచ్చి పెట్టుబడులు పెట్టి మాతృభూమి రుణం తీర్చుకోండి అమెరికాలోని డల్లాస్లో పలు ఐటీ కంపెనీల సీఈఓల సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. విదేశీ పర్యటనలో ఉన్న కేటీఆర్ ఐటీ కంపెనీల సీఈఓలు, పారిశ్రామికవేత్తలు సమావేశం అవుతున్నారు. ఇట్లా రకరకాల కంపెనీలకు సంబంధించిన సీఈఓలు, అదేవిధంగా యాజమాన్యాలు, అదేవిధంగా పారిశ్రామికవేత్తలు, వివిధ రంగాల్లో ఉన్న వాళ్ళందరితోటి కూడా ఆయన సమావేశమై జన్మభూమి రుణం తీసుకోవాలని, మాతృభూమి రుణం తీర్చుకోవాలని, మీరు తెలంగాణలో పెట్టుబడులు అధికంగా పెట్టాలని చెప్పి వాళ్ళందరికీ పిలుపునిచ్చారు. ఓకే, ఇది ఇంకొకటి ఉంది ఇక్కడ. బీజేపీలో బీఆర్ఎస్ విలీనం ఖాయం. ఆది శ్రీనివాస్ ఏ పార్టీలతోనూ బీఆర్ఎస్ పార్టీ పొత్తు పెట్టుకోకుండా హరీష్ రావు అమాయకంగా చెప్తున్నారు. అసలు ఆ పార్టీ అంటూ ఉంటే కదా ఏ పార్టీతోనైనా పొత్తు పెట్టుకునేది బీజేపీలో బీఆర్ఎస్ పార్టీ విలీనం ఖాయం. ఈటల రాజేందర్ మధ్యవర్తిగా ఈ వ్యవహారం నడుస్తుందన్న ప్రచారం జరుగుతుంది అని ప్రభుత్వ ఆది శ్రీనివాస్ వ్యాఖ్యానించారు. బీజేపీలో విలీన ప్రయత్నాలను కేసీఆర్ కూతురు కవిత స్వయంగా బయటపెట్టారని పేర్కొన్నారు.
పార్టీ క్యాడర్ను మభ్యపెట్టేందుకు ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోమంటూ హరీష్ రావు మాట్లాడుతున్నారు. కవిత ప్రశ్నలపై ఇప్పటి వరకు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ఎందుకు స్పందించలేదని, పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడిన ఆమెపై ఎందుకు చర్యలు తీసుకోలేకపోతున్నారని ప్రశ్నించారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమంలో కేసీఆర్ ఎందుకు పాల్గొనలేదని నిలదీశారు. ఇక్కడ ఆది శ్రీనివాస్ గారు బీఆర్ఎస్ విలీనం ఖాయం అనేది స్పష్టంగా చెప్తా ఉన్నారు. ఏదైతే హరీష్ రావు ఏ పార్టీతో పొత్తు పెట్టుకోదు బీఆర్ఎస్ అనేది అనేక ప్రకటనలు మాట్లాడుతూ ఉన్నారు, వేదికలెక్కి మాట్లాడుతూ ఉన్నారు. అది నిజం కాదు. ఏ పార్టీతోటైనా పొత్తు పెట్టుకోవడం కానీ బీఆర్ఎస్ పార్టీ వెళ్ళి బీజేపీలో విలీనం అయ్యేది మాత్రం పక్కా. అసలు ఉంటే కదా పొత్తు పెట్టుకోవడానికి. బీఆర్ఎస్ వెళ్ళి బీజేపీలో విలీనం అవుతుంది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అంశంలో అనేక విమర్శలు ఇప్పటికి చేశారు బీఆర్ఎస్ మీద. అదేవిధంగా సొంత కూతురే దీని మీద విమర్శలు చేశారు. వాటి మీద ఇప్పటిదాకా సమాధానం చెప్పలేదు. అదేవిధంగా అనేక విమర్శలు చేసిన కవిత మీద ఎందుకు చర్యలు తీసుకోలేకపోయారు. కేసీఆర్ దీని మీద అదేవిధంగా తెలంగాణ సంబంధించిన ఉత్సవాల్లో, రాష్ట్ర అవతరణ దినోత్సవాల్లో ఎందుకు పాల్గొనలేదనేది కూడా ఆది శ్రీనివాస్ ప్రశ్నించారు. ఇది టోటల్గా. అమెరికాలో తెలుగు విద్యార్థులకు అండగా ఉంటాం, పార్టీ తరఫున న్యాయ సహాయం అందిస్తాం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అమెరికా వెళ్లి వివిధ కారణాలతో ఇబ్బందులు పడే తెలుగు విద్యార్థులకు అండగా ఉంటామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హామీ ఇచ్చారు. ఎన్నో ఆశలతో ఉన్నత విద్య కోసం వెళ్లిన విద్యార్థులు అవగాహన లేక ఏమైనా తప్పు చేస్తే వారికి బీఆర్ఎస్ అమెరికా విభాగం తరఫున న్యాయ సహాయం అందిస్తామన్నారు. అమెరికాలోని టెక్సాస్ యూనివర్సిటీ డాలస్ విద్యార్థులతో మంగళవారం జరిగిన ముఖాముఖిలో వారు అడిగిన ప్రశ్నకు కేటీఆర్ సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అమెరికా వచ్చిన విద్యార్థులు ఏదైనా కారణంతో తిరిగి వస్తే ఆ విద్యార్థితో పాటుగా వారి కుటుంబం ఎంతో ఆవేదనకు గురి అవుతుంది. ఈ కారణంగానే తాము అండగా నిలవాలని నిర్ణయించుకున్నామన్నారు. విద్యార్థులు అమెరికా చట్టాలు, సమాజంలో వస్తున్న మార్పులను అర్థం చేసుకుని మసలాలని సూచించారు. లక్ష్యం వైపు సాగే క్రమంలో అవరోధాలు ఎదురైనా నిబద్ధతతో ముందుకు పోవాలన్నారు. నూతన ఆవిష్కరణలపై దృష్టి సాధించాలన్నారు. కష్టపడితేనే కళ్ళ సాకారం అవుతాయనేందుకు మాజీ సీఎం కేసీఆర్ జీవితమే సాక్ష్యమన్నారు. అమెరికాలో చదువుకొని భారత్ తిరిగి వచ్చాక కంపెనీలు ప్రారంభించాలని విద్యార్థులను కోరారు. దేశాభివృద్ధిలో, తెలంగాణ అభివృద్ధిలో విదేశాల్లోని యువత భాగం కావాలని, మన దేశంలో ఎన్నో సవాళ్లు ఉన్నప్పటికీ అనేక అవకాశాలు ఉన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని అక్కడ విద్యార్థులు కేటీఆర్ మరి ఇప్పుడు ఇది జూన్ 2 తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ పూర్తి చేసుకుని విజయవంతం వైపు ముందుకెళ్ళిన నేపథ్యం. అదేవిధంగా జూన్ 2 ప్రత్యేక రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఉత్సవాల్లో పాల్గొనడానికి, అదేవిధంగా బీఆర్ఎస్ నాయకత్వంలో జరిగే సమావేశాల్లో పాల్గొనడానికి కేటీఆర్ యుఎస్ వెళ్ళటం జరిగింది. అక్కడ డల్లాస్లో ఆయనకి సంబంధించి భారీ ఎత్తున ఘన స్వాగతం జరగటం, అనేక కార్యక్రమాలు కొనసాగించడం, బీఆర్ఎస్ యొక్క నాయకత్వం, అభిమానులు, అదేవిధంగా ఇక్కడ తెలంగాణ నుంచి పెద్ద నాయకత్వం అంతా కూడా వెళ్ళిన పరిస్థితిని మనం చూస్తాం. గత 4-5 రోజులుగా అమెరికాలో కేటీఆర్ రామారావు గారి కార్యక్రమాలు కొనసాగుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఐటీకి సంబంధించిన నిపుణులు, అదేవిధంగా సీఈఓలు, ప్రముఖ పారిశ్రామికవేత్తలు, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ముఖ్యమైన అనుచర గణం, అక్కడున్న సంబంధికులు, అనుబంధ విభాగాలకు సంబంధించిన వారు, అదేవిధంగా తెలంగాణ నుంచి అక్కడ ఉండి యుఎస్ బేస్గా ఉండి, అదేవిధంగా వివిధ రాష్ట్రాల్లో ప్రధాన భూమిక వహిస్తూ ప్రముఖ పారిశ్రామికవేత్తలుగా, ప్రముఖ వ్యక్తులుగా వ్యాపార రంగాల్లో ఎదిగి ఉన్న వాళ్ళంతా కూడా ఆ కార్యక్రమాల్లో పాల్గొనటం, సమావేశం పెట్టడం, ఇవన్నీ కూడా మనం చూసాం. ఈ సందర్భాల్లో ఇప్పటికి దాదాపుగా రోజుకి 3-4 కార్యక్రమాల్లో అక్కడి నుంచి వాళ్ళ అఫీషియల్ ఛానల్ లైవ్లు కానీ, ఫుటేజ్ కానీ, వీటన్నింటిలో కూడా చూస్తూ ఉన్నాం. ఇక్కడ అమెరికాలో తెలుగు విద్యార్థులకి సమస్యలు అనేవి ఎక్కువగా ఉన్నాయి. ఈ మధ్య ట్రంప్ వచ్చిన తర్వాత అనేక సంస్కరణలు తెచ్చే క్రమంలో అక్కడ స్థానికులకి ఉద్యోగులు పెరగటం, అదేవిధంగా ఇతర దేశాల నుంచి వచ్చే వాళ్ళకి తగ్గించటం, రకరకాల కారణాలు, రకరకాల కోణాలతోటి అక్కడ ట్రంప్ విదేశాల నుంచి వచ్చే విద్యార్థులు, అదేవిధంగా ఈ విదేశాల నుంచి ఉద్యోగాల కోసం వచ్చే యువత మీద వాళ్ళని కట్టడి చేసే విధంగా అనేక ప్రయోగాలు చేస్తూ ఉన్నారు.